గూగుల్ ఫొటోస్లో వచ్చే వ్యూ ఇది. పుష్ప 2లో షూటింగ్ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, ఒక చిన్న సీన్ ఉంటుంది పుష్ప 2లో, అది ఇక్కడే పైనుండి తీస్తారు షాట్. ఇదే ప్లేస్ అది. మనం సన్ రైజ్ స్టార్ట్ అయిపోయినాం ఇక బెల్లం కేవ్స్కి. 1:20 చూపిస్తుంది. 58 కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడ నుండి. ఇప్పుడు చూసినాం కదా మనం గడ్డికోట. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఈవినింగ్ వచ్చి సన్సెట్ చూసి ఉండి. రూమ్స్ ఏమంటున్నారంటే 1500 ఏసీ అన్నాడు, బట్ వీకెండ్లో మాత్రం 2500 వెళ్తున్నారు. బట్ ఇక్కడ ఎక్కువ రూమ్స్ ఏం లేవు. మ్యాక్సిమం క్యాంపెయినింగ్ చేసుకోవడానికి టెంట్స్ వాళ్ళు ఇస్తారంట. నార్మల్గా రూమ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వస్తే ఇట్లా దొరకవు, కష్టం. అడ్వాన్స్ బుక్ చేసుకుందామన్నా కానీ వాళ్ళ నెంబర్ తీసుకోవాలి, కానీ అప్పటికి వాళ్ళు ఏమంటారు ఏంటో. అడ్వాన్స్ బుక్ చేసుకుంటా అంటే డబ్బులు ఎక్కువ అంటారు. గాలి పంకలు, ఫ్యాన్ అంటే అది తిరిగితే గాలి వస్తుంది, కానీ ఇది గాలికి తిరుగుతుంది. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ఇదే బెల్లం కేవ్స్. మా యొక్క లగేజ్లు అవన్నీ షాప్ దగ్గర ముందర దగ్గర పెట్టేసినాం. లోపలికి చేసుకుని నడవడం ఇబ్బంది అని. లోపలికి 1 కిలోమీటర్ ఉంటుందంట. ఇక్కడేమో 10 o'clock ఓపెన్ అని చూపించారు, బట్ ఇంకా ఓపెన్ చేయలేదు, క్లోజ్ ఉంది. ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. టికెట్ అనుకుంటే ఎంత ఉందో చూడాలి. టికెట్ తీసుకున్నాం. టికెట్ ప్రైస్ 90 rupees ఈచ్ వన్. ఇదేమో పార్కింగ్. కిందకి వెళ్తున్నాం, లోపలికి వెళ్ళాలి. ఓ అమ్మ, ఇదంతా పైన మాత్రం నార్మల్ ఉంది, లోపల మాత్రం అమ్మో కిందకి ఘోరంగా ఉంది. ఇది వ్యూ. ఇది గూగుల్ ఫొటోస్లో వచ్చే వ్యూ ఇది. ఇంకా లోపలికి లైట్లు వేస్తారంట. ఇంకా లైట్లు వేసిన తర్వాత వెయిట్ చేద్దాం. అప్పుడు దీని యొక్క హిస్టరీ ఇక్కడ ఉంది. ఊడి అమ్మ, లైట్లు ఎత్తా అన్నాడు. ఏంద్ర ఇది? ఇదే లైట్లా? ఇవేనా లైట్స్? అరే లోపల బయటన కింద గుహ ఉంది కానీ పైన మాత్రం నార్మల్గా ఉన్నట్టుంది. లోపలికి వచ్చినాక ఎర్ర లైట్లు పెట్టిర్రు, ఒక పింక్ కలర్ లైట్లు పెట్టిర్రు లోపల. మనం కనబడుతున్నాం లేదో కానీ ఇది బెల్లం కేవ్స్ లోపల. అరే అమ్మాయి, బ్లూ కలర్ లైట్ కూడా ఉందిరా. ద్వారం. అరే ఇంక కనబడుతున్నారా? చాలు. సేమ్ బొర్రా కేవ్స్ ఉంటాయి కదా, సేమ్ అలానే ఉంది. మళ్ళీ ఇక్కడ చీకటి అయిపోయింది. ఇంకొంచెం దూరం వస్తే మళ్ళీ లోపల 2 దారులు ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్. చలపతి ఉంటుంది లోపల. ఇంకా మరీ డీప్గా వస్తే ఇట్లుంది. ఇటొకటి ఉంది దారి, ఇటొక దారి ఉంది, ఇటొక దారి ఉంది. బ్రో దానికి లైటింగ్ లేదు. అటు పోతే అటే ఇక అద్దు, స్టంట్లు వద్దు. సందీప్ జీ అదే మనం హైదరాబాద్ రిటర్న్ పోవాలి తిరిగి. టార్చ్ లైట్ కూడా కనబడినంత చీకటి ఉంది ఆ లోపల. ఈ చీకట్లో మీకు ఏం కనబడతలేదు, అందుకే నేను మొత్తం ఫుల్గా వీడియో ఏం తీయట్లేదు. తీసినా యూజ్లెస్, అది మీకు ఏం కనబడదు. సింగరేణిలో మైన్ ఉంటుంది కదా లోపల, ఒక విధంగా అట్లానే ఉంది ఇది. ఏడికి పోయినా ట్రెక్కింగ్ అయితే వదులుతలేదు అబ్బా మనల్ని. ఏడికి పోయినా వదులుతలేదు నడవడం. ఏమేమో రాసున్నాయిరా బాబు. ఇదొకటి బ్రో, సింగరేణిలో మైనింగ్ పోతాంగా, అది ఇంకా చాలా కష్టంలే దీనికన్నా. హీట్ మాత్రం మామూలుగా లేదు. ఘోరంగా అంటే ఘోరంగా జారుతున్నాయి ఈ మెట్లు. లోపల అసలు గాలి లేదు. ఏదో పైపులు పెట్టి పైకి ఉన్నాయి కానీ తప్ప అయిపోయిందిరా. వీడికి ఎండ్, వీడికి ఏం లేదు. అక్కడికి ఎండ్ మొత్తం. టోటల్ కింద ఆయిల్ ఎత్తే ఎట్లా జారుతుందో అట్లా జారుతుంది. గాలి లేక మొత్తం హ్యూమిడిటీ తేమ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది కింద బండలకు కూడా. సో ఇదే ఎండ్. ఇక్కడికి ఏదో కొత్త రూట్, మళ్ళీ ఇంతకుముందు వచ్చిన కాబట్టి లెఫ్ట్ తీసుకుందాం. ఈ లోపల ఏదో ఒక రూట్ ఉంది. తడిచిపోయినాం రా మొత్తం, చెమటతో తడిచిపోయినాం. ఇక్కడ మళ్ళీ 2 దారులు ఉన్నాయి మీకు కనబడాయి. ఇటేమో మాయా మందిరం అట, ఇట పాతాళ గంగ అట. ఇట్లా వంగిపోవాల్సి వస్తుంది లోపల. పాతాళ గంగ అంట. చిన్నవే ఉన్నాయి ఫిష్లు, పెద్ద ఏం లేవు. అయిపోయింది. ఇక్కడ నుండి ఆ పాతలాగా కొన్ని నీళ్ళు ఉన్నాయి, అక్కడ 2-3 చేపలు ఉన్నాయి, అంటే ఎక్కువనే ఉన్నాయి. ఇక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మీకు కనబడది ఇక్కడ. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇగో ఇటొక దారి ఉంది, మళ్ళీ ఇటొక దారి ఉంది. అటు మాయా మందిర్ అంటే, ఇటు కోటిలింగాలు అంట. పోయినా కొద్ది వస్తున్నాయి. మా పని అయిపోయింది. నేనైతే మూవ్ అవుతున్నా బయటికి. మర్రే అంట, ఊడాల మరలేదు, ఉయ్యాల మర్రలేదు. పోతూనే ఉన్నాం కానీ ఏం రావట్లేదు.
బయటకు వచ్చేసిన. ఏంటి అంటే 90 రూపీస్ పర్ టికెట్ కదా, వర్తే అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం వర్తే. అంటే లోపలికి ఎట్లుందంటే ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుందా ఆ కేవ్స్, ఆడికి వెళ్తాం మనం ఆ లోపలికి. అటు మొత్తం అలా 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 లోపలికి, ఎంత లోపలికి ఎన్ని కిలోమీటర్లు కూడా ఉంది నాకు తెలిసి. మేమే ఒక 2 కిలోమీటర్స్ నడిచినాం. పోయిన కొద్దీ 2 దారులు ఉంటున్నాయి కాబట్టి చాలా ఓపిక. నేను వెళ్ళగలుగుతా అనుకున్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. బట్ నాకు అంత అనిపించలేదు, ఎందుకంటే మొత్తం తడిచిపోయింది, టోటల్ తడిచిపోయింది. కింద ఆక్సిజన్ చాలా తక్కువ ఉంది. ఇలా ఉందా లోపల, ఇట్లా మెట్లు, అవి మెట్లు, అండ్ అలా వెళ్ళిపోవాలి లోపలికి. వెళ్ళిపోయి ఇంకా పోతూనే ఉండాలి, వస్తూనే ఉంటుంది. బేలం కేవ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు 1 నుండి 3 వరకు యాగంటి టెంపుల్ క్లోజ్ ఉంటుందంట. సో మేము ఆ 1 నుండి 3 లోపు వెళ్ళిపోవాలి. 3 లోపు వెళ్ళిపోతే టెంపుల్ చూసేసుకొని అక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళిపోవాలి. స్టాచ్యూ బాగుంది, ఇక్కడ పోయేది అట్లనే ఉంది. ఈ స్టాచ్యూ మనం వెళ్ళేటప్పుడు బేలం కేవ్స్ ఆడు ఉంటాయి. సో ఇది రైట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చి చిన్న ఫొటోస్ దిగి సో చేరుకున్నాము. మేము ఫస్ట్ స్నానం చేయాలనుకుంటున్నాం, మరి ఘోరంగా కేవ్స్లో మొత్తం తడిచిపోయినాం కాబట్టి కోనేరులో స్నానం చేసి ఆఫ్టర్ దట్ దర్శనానికి వెళ్దామని చెప్పి అనుకున్నాం. అరే అప్పటి నుండి సాగు దొబ్బుతున్నారు ఆ పోరాళ్ళు. ఫోటోగ్రాఫర్ కాదురా, ఫోటోగ్రాఫర్ అంటే ఇంట్లేరు, అట్లా కనబడుతున్నాడు ఫోటోగ్రాఫర్ లెక్క. కోనేరులో స్నానం చేద్దామని చూస్తున్నాం. ఇది స్నానం చేసేది. స్నానం చేసి ఇంకో ఈ రైట్ సైడ్ ఇట్లా లోపలికి వెళ్ళాలంట, టెంపుల్ లోపలికి. ఇప్పుడు స్నానం చేసేసిన అయిపోయింది. చూడండి ఉడుము, మనకి యాగంటి బసవయ్య గురించి తెలుసు కదా, అదే ఈ నంది. ఫస్ట్ ఈ స్తంభాల చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉండేనంట దీనికి చుట్టూ. బట్ ఇప్పుడు పెరుగుతూ ఇలా ఉంది. కలియుగం అంతమైనప్పుడు ఈ నంది లేసి రంకెలేస్తుందంట. అలా పెరుగుతూ ఉందని చెప్పి అన్నారు. ఇక్కడ ఉన్న చరిత్ర చూడండి. ఇక్కడ నుండి మళ్ళీ మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందిగా, అటు సైడ్ వెళ్దాం. ఇది ఇక్కడ యాగంటి టెంపుల్. మనకు పుష్ప 2లో షూటింగ్ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, ఒక చిన్న సీన్ ఉంటుంది పుష్ప 2లో, అది ఇక్కడే పైనుండి తీస్తారు షాట్. ఇదే ప్లేస్ అది. లోపల వెంకటేశ్వర స్వామి ఉంటారు. వెళ్దాం లోపలికి. ఇది ఎంట్రన్స్. వామ్మో, ఇది దూరంగా ఉన్నాయి మెట్లు. అక్కడ నుండి ఏర్పాలే కానీ ఇక్కడ నుండి చుక్కలు ఉన్నాయి కదా బాబు, అది పట్టుకొని ఎక్కుదాందా. టెంపుల్ పైన వ్యూ. లోపల ఇదే ఘోరంగా రష్ ఉంది. మనోడు సందీప్ అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే అల్లు అర్జున్ ఎక్కిండా ఇది అని. ఎందుకంటే చూడు ఎట్లుందో మెట్లు, ఎవరైనా ఎక్కాల్సిందే. ఒక చిన్న ముచ్చట జరిగింది ఏంటంటే, బెలో కేవ్స్ నుండి వెళ్ళి యాగంటి ఉమామహేశ్వరన్ టెంపుల్తో అని కొట్టాం ఏది గూగుల్లో. బట్ అది మహానంది చూపించింది. మేము అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎవరినో కొంచెం డౌట్ వచ్చి ఏదో అడిగితే శ్రీ యాగంటి ఉమామహేశ్వర్ అని కొట్టితే మాత్రమే ఈ టెంపుల్ చూపిస్తుందంట. మేము 40 కిలోమీటర్స్ వెళ్ళి 40 కిలోమీటర్స్ వచ్చామన్నట్టు. బట్ నో ప్రాబ్లం, దర్శనం అయిపోయింది. ఖాళీగానే ఉండే, కాళ్ళు పీక్కపోతున్నాయి. ఏడవైన ట్రెక్కింగ్ లెక్కనే ఉంది. చూసిరుగా మెట్లు ఎట్లున్నాయో. మనకు ముందే లెగ్ సర్జరీ అయి ఉంది కాబట్టి మనకి మరి ఓవర్ ఉన్నది. నార్మల్ సందీప్కే వలిగిపోతున్నాయి, పీకుతాను అంటున్నది. మనకి ఎట్లా ఉంటుంది. విజయవంతంగా అయితే అన్ని ట్రిప్స్ కంప్లీట్ అయిపోయినాయి. స్టార్ట్ టు హైదరాబాద్. ఇంకా మధ్య ఆకుంటూ వెళ్ళిపోవాలి. ఎంత నైట్ అయిపోయినా వెళ్ళిపోతాం. రిటర్న్ టు హైదరాబాద్. విజయవంతంగా అనుకునే కొంచెం టైము ముందు వెనుక అలా అయిపోయింది కానీ అన్నీ చూసుకున్నాం. హైదరాబాద్కి వేరే రూట్ నుండి ఆ ఫారెస్ట్ నుండి చూపించింది. మనోడు అంటున్నాడు ఆ సింగిల్ రోడ్లో అవన్నీ పోచ్చు వద్దు, ఇక్కడ మనం ఒకరిని అడిగితే బంగనాపల్లి నుండి వెళ్ళి బేతంచెర్ల వెళ్ళండి బ్రో, అది నేషనల్ హైవే, అటు బేతంచెర్ల నుండి కర్నూలు ఇంకెళ్ళిపోతారు అని చెప్పిండు. షార్ట్ కట్స్ మనం చెప్పినాం కదా మొన్న, షార్ట్ కట్స్ అవాయిడ్ చేయాలి. ఇంకొక 100 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. చల్లటి నీళ్ళు మజ్జిగ తాగుదామని చెప్పి ఇక్కడ ఒక షాప్ దగ్గర ఆపినాం. వర్షం పడుతుంది, ఒక ప్లేస్లో ఆగినాం. ఇంకొక 50 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్కి. సో ఇంకా నేను హెల్మెట్ నుండి కెమెరా రిమూవ్ చేస్తున్నాను, లోపల పెట్టేస్తా. ఎందుకు అంటే నా దగ్గర ఉంది, చూపిస్తా కానీ. సో నా దగ్గర ఇది ఉంది. సో దీంట్లో ఏంటిదంటే ఇక్కడ బ్యాటరీ పెడతాం కదా, సో లోపలికి ఇక్కడ వాటర్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లోపలికి. సో
దీన్ని నేను సెట్ చేయలేదు, అలానే పెట్టినా. అందుకే ఇంకా క్లోజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయినా. ఇంకా ఇక్కడే ఎండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి. అమ్మో ఉరుగుతుంది ఆ ఘోరంగా, లైటింగ్ ఘోరంగా వస్తుంది. ఆల్రెడీ కొంచెం టచ్ చేసాం, ఒక దగ్గర ఆగాం. ఓకేలా మీకు ఏమైనా ఇంకా కంటెంట్లో ఇంకేమైనా కావాలనుకుంటే డెఫినెట్గా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం డెఫినెట్గా మీకు 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీకు రవికిరణ్, సైనింగ్ ఆఫ్.